మొహర్రం రాగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. హింసలోనే పుట్టి పెరిగిన మతం, హింస వల్ల మాత్రమే మనుగడ సాగించగలమనే నమ్మకం ఉన్న మతం హింస మీదనే ఆధారపడుతుంది. బీహార్లోని తూర్పు చంపారణ్, భాగల్పూర్, గోపాల్గంజ్, హాజీపూర్, కతీహర్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్, జార్ఖండ్లోని ఫలాము, గిరిధ్, యూపీలోని లఖింపూర్ కేరి, కుషినగర్, రాజస్థాన్లోని ధోల్పూర్ ప్రాంతాల్లో కూడా మొహర్రం సందర్భంగా హిందువులపైన పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. మన పండుగలు, మన పర్వదినాలను మనం జరుపుకుందాం. మత ప్రాతిపదికన జరిగిన దురాక్రమణ కాలంలో సంక్రమించిన సాంస్కృతిక జాడ్యాలను వదిలేసే ప్రయత్నం వదిలేద్దాం. మన ప్రాచీన ఆలయ సంపదను రక్షించుకుందాం. వలస పాలన అవశేషాలను మన సమాజం నుంచి తరిమికొడదాం. ఇప్పటికైనా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. పీరిళ్ళని తీసుకొచ్చి గుళ్ళె పెట్టుడు కరెక్టే, అట్లా వద్దు అన్నందుకు 10 లక్షలు జరిమానా, చెప్పు దెబ్బలు అన్నారు కదా. మరి గుడికి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఉంటే తీసుకెళ్ళి